హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బన్ దోశలను ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడకుండా మార్నింగ్ టిఫిన్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? రైస్ ని నానబెట్టడం కోసం బౌల్ ని తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం, పావు కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులను వేసి వాటర్ పోసి బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన బియ్యంలో బియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి 4 గంటల వరకు పక్కన పెట్టండి. రైస్ ఇలా 4 గంటల వరకు నానిన తర్వాత రైస్ని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే నానబెట్టిన బియ్యాన్ని వాటర్ రాకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా రైస్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి మూత పెట్టి పిండిని మరీ మెత్తగా కాకుండా దోశల పిండిలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పిండి వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన పిండిని బౌల్లో వేసుకొని మిగిలిన రైస్ మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోనికి 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, సన్నగా తురిమిన మీడియం సైజ్ క్యారెట్ తురుము, రౌండ్గా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగును వేసి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి 15 నిమిషాల వరకు పక్కన పెట్టండి. పిండి 15 నిమిషాల వరకు చక్కగా నానిన తర్వాత స్టవ్ వెలిగించి చిన్నగా ఉన్న కళాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ను వేయండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన పిండిని కాస్త మందంగా ఉన్న దోశల్లా ఆయిల్లో వేసుకోండి. ఇలా పిండిని ఆయిల్లో వేసుకున్న తర్వాత కళాయిపై మూతను పెట్టి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ ఉడికిన తర్వాత మూతను తీసి రెండో వైపుకు టర్న్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. బన్ దోశ చక్కగా ఉడికి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశ రెడీ. ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా బన్ దోశల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రెడీ అయిన బన్ దోశల్ని వేడి వేడిగా టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సర్వ్ చేయండి. నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను. టమాటా చట్నీని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఇంతకు ముందే ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంతవరకు టమాటా చట్నీ వీడియో గనక మీరు చూడనట్టయితే తప్పకుండా వీడియోను చూసి నేను చేసిన బన్ దోశలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.